It's time for some Power Star. Yay! So we are going to start the reactions of movie Atraniki Daride. Daride. And my name is Inder. Daride, right? Yes. Okay. And my name is Shweta. So let's start the first scene. Yo! Oh shit. Kidnap? Oh, she's crying. Samantha, right? Ah. Tissue. ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకు బిర్యానీ ఎందుకు తింటావు? బలం కోసం. కిడ్నాప్ ఎందుకు చేస్తాం? పైసల కోసం. అలవాట్లా నేను కిడ్నాప్ చేయమని మా పేరెంట్స్ లో వచ్చేలోపు మా కాలక్షేపం ఉంటుంది. నీకు అదేంటో చెప్పు. ఓకే. ఫోన్ ఇస్తే చెప్తాను. ఫోన్ కావాలా? పోలీస్ స్టేషన్ అడ్రస్ ఏమక్కర్లా? తీసుకో. కానీ కాల్ చేయాలి. ఎస్ఎంఎస్ కూడా. నెల క్రితం మా ఇంటికి వచ్చాడు. నన్ను లవ్ చేశాడు అనుకున్నాను. పారిపోయి వచ్చేసాను. ఇప్పుడు ఫైనల్ గా మా అమ్మ కోసం వచ్చానంటున్నాను. అమ్మ కోసం? సరిగ్గా చెప్పు. Milan. అదేడుంది? ఇటలీలో. అదేడుంది? యూరోప్ లో. నీకు దాని జోగ్రఫీ కావాలా నా హిస్టరీ కావాలా? Geography, history. అక్కడ నందాసని బాగా వలసిన వాళ్ళు ఉన్నారు. Nandas. ఆ ఆఫీస్ లో 11th ఫ్లోర్ లో రఘునందన్ అనే ఒక ముసలాడు ఉన్నాడు. చేశాను. బాగుందా? 1,00,000 కోట్లు. 1,00,000 కోట్ల? ఎన్ని సున్నాలు ఉంటాయి? వాడి వాచ్ అమ్మితే మీ బ్యాగ్ సెటిల్ అయిపోద్ది. చాలా? అందుకే వాడికి అంత టెక్. ఐఎస్ఎఫ్ పేరు గుర్తుందా? అది ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కదా. అది మన కంపెనీ 7% షేర్స్ హోల్డ్ చేస్తుంది. దాన్ని ప్రవీణ్ నల్లానే కొన్నాడు. వాడికి ఏం కావాలి? ఆ కుర్చీలు. ఓ 60 యూరోలు పెట్టి కొనుక్కో. 100 మిలియన్స్ పెట్టి మన షేర్స్ కొంటున్నాడు. అమ్మని వాళ్ళని పెట్టేస్తున్నాడు. నిజం చెప్పాలంటే ప్రౌడిజం చేస్తున్నాడు. చేసిన ఈ కంపెనీలో 60% మన ఫ్యామిలీది, 40% అన్న, 20% నీ కూతురు సునందని. అందుకే వాడు మన షేర్స్ కొనడం మొదలు పెట్టాడు. పిలిచి మాట్లాడండి. వాడికి యాడ్ ఉంది, దాంట్లో ఉంటాడు. దొరకడం మీటింగ్ రాడు. వాడు ఎలా పట్టుకోడు? మన డీటెయిల్స్ వాడికి ఎలా తెలుస్తున్నాయి? గాలి వస్తుందని మనమే తనకు తెలుస్తాం కదా. దాంతో పాటే దుమ్ము కూడా వస్తుంది. గౌతమ్కి చెప్పండి. ఇంతమందిని ఏం చేయలేకపోయాం, వాడు ఒక్కడే ఏం చేస్తాడు? బుల్లెట్ 6 అంగుళాలు ఉంటుంది, కానీ 6 అడుగుల మనిషిని అదే బుల్లెట్ 6 అడుగులు ఎలా ఉంటుంది? నా మనవుడు గౌతమ్ నంద అలా ఉంటాడు. గౌతమ్ నంద అది కాదు. लेके आया क्या उसको?
वो वाओ मस्त लोकेशन है. हाँ it's not easy. BGM देखा? हाँ oh, I want to see his look. Done. Ah Hey, 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 hey. yeah oh Wow. कुछ स्लो mo में ओ तेरी ता- Done. हाँ टिटिटा टिटिटा Oh. తీసుకురావడం గొప్ప అనుకుంటున్నావా? దొంగతనంగా మా కంపెనీ షేర్లు కూడా నువ్వే గొప్ప అనుకుంటున్నావా? हैं? నీ టేబుల్ మీద యాపిల్ తింటే నీకు బలం వస్తుందా? అదే పక్కన కూడా యాపిల్ కొట్టేద్దా ఉంటాను ఇదిగో ఇలా బలవంతంగా తీసుకురావాల్సి వస్తుంది. అరే నేను ఒక అడగనా? మా కంపెనీ ఉంటే నీకేం వస్తుందా? నాకు ఆనందం వస్తుంది. ఆ, ఇది భయం, అయ్యో ఇది బాధ. మరి ఆనందంలో ఉంటుందా? వెతుకు. డబ్బులో ఉంటుందా? అమ్మాయిలు తిరిగే క్లబ్ లో ఉంటుందా? లేదంటే వాళ్ళ ఒంటి మీద జరిగే సబ్బులో ఉంటుందా? అది దొరికేంత వరకు మా కన్నెత్తి చూడదు. వెతికితే నీకు ఆనందం దొరికే ఛాన్స్ కూడా ఎవరికి దొరకదు. సింహం పడుతుంది కదా అని చెప్పి జూతో జడకూడదురా. అలాగే పులి పలకరించింది కదా అని పక్కన నిలబడి ఫోటో దించుకోకూడదు. ఆనందం కలిగేవా? మరి నాకు ఆనందం ఏంటో తెలుసా? ఈ చైర్స్ అన్ని నిండిపోవాలి. నా కూతురు, అల్లుడు, మనవరాలు, వాళ్ళ నవ్వులతో ఈ రూమ్ అంతా నిండిపోవాలి. అప్పుడు ఇది ఆనందంతో నిండిపోతుంది. ఇంకొక 3 నెలల్లో నాకు 80 వస్తాయిరా. చిన్నప్పటి నుంచి ప్రతి పుట్టినరోజుకి నేను గిఫ్ట్ తెచ్చేవాడిని.
2 ఏళ్ల నుంచి కీళ్ళ నొప్పులతో ఆ కుర్చీలో కూర్చున్నా నువ్వు లేస్తావా? నువ్వు లేవలేవు కదా, అలాగే వాడు తేలేడు. హరి, నువ్వు పంపించేసి వాడిని దరుస్తావేంటి? అవును, నాకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటాను. ఓ ఓకే. అప్పుడు నేనే పంపించేశాను, ఇప్పుడు నేనే కావాలనుకుంటున్నాను. 5 ఏళ్ల నుంచి పలవరిస్తున్నావు, నా కూతురు నా కూతురు. ఒక్కసారి నువ్వు ఫోన్ చేసింది అది ఆడపిల్ల రాది, అభిమానం ఉంటుంది, కొడుకున్నాను నేను, కోపం ఉంటుంది. ఈయన దాన్ని మర్చిపోవాలని కదా పుట్టిన దేశం బతి ఇక్కడ నుంచి బతుకుతున్నావు. ఇంకెంత దూరం పారిపోతే అది ఇది బతుకుతుంది. నాన్న నాన్న, ఆ వరదలో ఒకతను తన భార్య బిడ్డను తీసుకొని అవతల ఒడ్డుకి ఎదురుగా పెట్టాడు. మధ్యలో బరువు లెక్క భార్యను వదిలేశాడు, తర్వాత కూతుర్ని, ఆఖరికి భుజాల మీద ఉన్న కొడుకుని కూడా వదిలేశాడు. వాడు మాత్రం ఒడ్డుకి చేరాడు. కానీ వాడు బతికినాడు. వదిలేసిన ముగ్గురిని తలుచుకుంటాం, ఏడుస్తూ బతికాడు. అదృష్టం దురదృష్టం ఇంకా అతను మనం మోస్తూనే ఉన్నాం. తన ఉద్యోగం వదిలేసి ఒడ్డుకెళ్ళి ఎడుతాం, లేదంటే కొంచెం కష్టమైనా సరే మోసుకుంటూ తీసుకెళ్లి జీవితాంతం నవ్వుతూ బతుకుతాం. అది రాదు, నీ పిచ్చిగా అది రాదు. Oh, he's about to stand. Yes. బయట డోర్ దగ్గర తలుపులు కొట్టి కొట్టి చేతులు నా పర్సు పెట్టు వద్దు బయటకు నేను లేచాను, నుంచున్నాను. మీ అత్తను నువ్వు తీసు గగనపు వీధి వీధి వరసమంది పాకిన గీలి మక్కు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం శిఖరపు అంచు నుంచి వేల జారిపోయిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే తన వాసం వనవాసం. Wow. What an entry, मजा आ गया यार, फुल एकदम ब्लैक सूट में एकदम मस्त था. He looks so amazing in black. एक सेकंड में कैसा खत्म किया, लेट्स रिवाइंड एंड वॉच. हाँ, वो फास्ट बहुत अच्छा लगा, नाइस. पर अभी इसको इसकी आंट को लेके आना है, वो एक चैलेंज है अभी. कैसे लेके आएगा वो देखना है. तो वो लोग वो बोल रहे हैं ना, हम लोग इतने साल से कर रहे हैं, 25 years. और उससे कांटेक्ट भी नहीं है ना, कांटेक्ट में भी नहीं है वो. कांटेक्ट में भी नहीं है. ठीक है, चलो अब देखते हैं क्या होगा. मीनवाइल टेक केयर. बाय बाय.